Welcome to the channel English Guide Native Way. Today we are going to learn about articles. English Guide Native Way అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ మనం ఆర్టికల్స్ అనే టాపిక్ మీద అసలు ఏంటి అని చెప్పి నేర్చుకుందాం. ఓకే, సో ఆర్టికల్స్ అంటే ఏంటి? సో ద అండ్ ఏ ఆర్ యాన్ అనేవి 2 types ఆఫ్ ఆర్టికల్స్ మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో దా ఎక్కడ యూజ్ చేస్తారు అండ్ ఏ ఆర్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మనం ఇప్పుడు స్పెసిఫిక్గా తెలుసుకుందాం, రైట్? సో దా అనేది ఒక స్పెసిఫిక్ ఐటమ్ని లేదంటే ఒక స్పెసిఫిక్ థింగ్ని ఒక స్పెసిఫిక్ నౌన్ని మాత్రం డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఏ ఆర్ యాన్ అనేది నాన్ స్పెసిఫిక్ థింగ్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మూవీ చూస్తున్నాను అనుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద మూవీ అని అంటే నా బ్రెయిన్లో ఆల్రెడీ ఒక మూవీ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఓకే, నేను ఆ స్పెసిఫిక్ మూవీని చూద్దామని చెప్పి నేను చెప్తూ ఉన్నా. బట్ అగైన్ ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ టు వాచ్ అ మూవీ అని అంటే నేను ఏదో ఒక ర్యాండమ్ మూవీ కూడా చూడొచ్చు. సో దట్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్, నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. సో అది డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ ద. రైట్? అండ్ మళ్ళీ ఏ ఆర్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు, కరెక్ట్? సో ఏ ఆర్ యాన్ ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారంటే స్పెసిఫిక్గా మనకి ఇంగ్లీష్లో 5 వోవెల్స్ ఉంటాయి, రైట్? అవేంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, రైట్? సో ఈ స్పెసిఫిక్ వోవెల్స్ యూజ్ చేసినప్పుడు, ఈ స్పెసిఫిక్ వోవెల్స్తో వర్డ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఏ ఆర్ యాన్ స్పెసిఫిక్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఎలిఫెంట్ అనకూడదు అనమాట, యాన్ ఎలిఫెంట్ అనాలి, ఎందుకంటే అది స్పెసిఫిక్గా ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి, రైట్? దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఒకవేళ టైగర్ ఉందనుకోండి, సో ఏ టైగర్ అనకూడదు, ఏ టైగర్ అనాలి, యాన్ టైగర్ అనకూడదు, ఎందుకంటే అది టీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో సిమిలర్గా మనకి ఏ వాయిస్తో స్టార్ట్ అవుతుంది, సో ఏఈఐఓయులో ఏ సౌండ్తో స్టార్ట్ అవుతుందో ఆ వర్డ్ మాత్రమే మనం పలికితే అప్పుడు యాన్ వచ్చింది. లేదు అని అనుకుంటే వేరే లెటర్స్తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా మనకి ఏ వచ్చింది. ఓకే, సో సిమిలర్లీ మనకి ఆ సౌండింగ్స్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ అనే వర్డ్ తీసుకున్నాం, బట్ అగైన్ మనం హార్ అని పలకమన్నమాట, ఇట్స్ అన్ ఆర్. సో ఓతో స్టార్ట్ అవుతుంది, సో దానికి స్పెసిఫిక్గా మనం యాన్ యూజ్ చేస్తాం, యాన్ హార్ అంటాం, బట్ ఇట్స్ నాట్ ఏ ఆర్. సో దిస్ ఈజ్ సంథింగ్ మనం నేర్చుకోవాలి కొత్తగా అని చెప్పి, రైట్? హోప్ మనకి నేను ఆ డిఫరెన్షియేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ అబౌట్ టుడే. And thank you, and subscribe to English Guide Native Way channel. Thank you.